హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎక్కడున్నా అని అనుకుంటుర్రా? అవునండి, ఒక ప్లేస్కి అయితే వెళ్ళినా. నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, మల్లికుద్దులకైతే వెళ్ళినా అని చెప్పేసి. అక్కడికి వెళ్దామని ఇక్కడైతే వెయిట్ చేస్తారు అనమాట. ఇక్కడ ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే, మా అక్క వాళ్ళు వాళ్ళ ఊరు నుండి ఆటోలోనైతే వస్తురంట. ఇక్కడ మధ్యలో ఆగమంటే నేనైతే ఆగిన. రఘునాథపల్లి దగ్గర హైవే రూట్ ఉంటుంది కదా, అక్కడ ఒక షాప్ దగ్గరనైతే కూర్చుందనమాట. మస్తు వర్షం పడుతుంది. వాళ్ళు వచ్చేదాకా షాప్ దగ్గరనే కూర్చున్న. వర్షం అయితే బాగా పడ్డది. మా అక్క వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో ఇంకా అర్ధగంట పడుతుంది అని చెప్పిర్రు. సరేలే అనుకొని నేను ఆ షాప్ దగ్గరనే కూర్చున్నాను అనమాట. మా అక్క వాళ్ళు వచ్చినాక మల్లికుద్దలకైతే వచ్చేసినాము. నేను కూడా ఈ దేవస్థానానికి వచ్చి ఫస్ట్ టైం అండి. అక్కడ వెళ్ళిన వెంటనే స్నానాలు చేద్దామని అయితే మెట్ల ద్వారా గుండం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ మెట్లు కూడా అన్ని దేవస్థానాల దగ్గర ఉన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి అండి నాకైతే. ఇక్కడ రాళ్ళు చూసారా, ఒకదానిపైన ఒకటి 5 రాళ్ళని అయితే ఇట్లా పెట్టిరు వరుసగా. అట్లా ఎందుకు పెడతారంట అంటే, మనకు ఇల్లు కట్టాలని కోరిక ఉన్నా, ఇంకేమైనా కోరికలు ఉన్నా సరే ఆ కోరిక కోరుకొని ఆ రాళ్ళని నిలబెట్టినట్లయితే ఆ కోరిక నెరవేరుతుందంట. ఖచ్చితంగా నెరవేరుతుందంట. అంత సత్యంగా దేవుడు. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు నడవాలి. తర్వాత చిన్న చిన్న గుట్టల్లాగా ఉన్నాయి. ఆ గుట్టలోకి దిగిన తర్వాత మళ్ళీ కొంచెం కాలినడకన నడవాలి. ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంది. అట్లా నడిచిన తర్వాత మళ్ళీ కొన్ని మెట్లు అయితే ఉన్నాయి. అలా మెట్లు ఎక్కుకుంటూ పోయిన తర్వాత లాస్ట్లో గుండం అయితే వచ్చేసింది. గుండం దగ్గరికి వెళ్ళిన తర్వాత గాలి అయితే బాగా వీస్తుందండి. చినుకులు కూడా పడుతున్నాయి. అంటే వర్షం పడుతుంది లైట్. వర్షం పడేసరికి మెట్లు కూడా మొత్తం తడిసిపోయి జారేతట్టు అనిపించినాయి అండి. మేమైతే మెల్లమెల్లగా మెట్లు అయితే మొత్తం ఎక్కేసినాం. అమ్మయ్య అనిపించింది. అదేంటో మళ్ళీ మనం స్టార్టింగ్ ఎక్కేటప్పుడు మాత్రమే ఆయాసం అనిపించింది. అలా గుండంలో స్నానం చేసి వచ్చేటప్పుడు మాత్రం ఇంత ఇబ్బంది అనిపించలేదండి. అదైతే మిరాకిల్. అసలుకి నాకైతే మంచిగా అనిపించింది. వచ్చేటప్పుడు ఎంత ఆయాసపడ్డానో, మస్తు దమ్మొచ్చింది నాకైతే. ఒక దగ్గర కూర్చుండిపోయినా నేనైతే. అసలు నేను నడవలేకపోయినా. కొద్ది దూరం ఎక్కంగానే అసలు నా వల్ల కాలేదు. ఇక తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చున్న తర్వాత మెల్లిమెల్లిగా ఇక నడుచుకుంటూ వచ్చిన. పోయేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో, గుండంలో స్నానం చేసి వచ్చేటప్పుడు మాత్రం అంత ఈజీగా దిగేసినాం. ఎట్లయితే ఆ గుండం దగ్గరికి అయితే వచ్చేసినా. గుండంలో స్నానం చేసిన తర్వాత అక్కడైతే కొబ్బరికాయనైతే కొట్టేసినాం. మా బావోళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుండి ఈ దేవస్థానానికి అయితే వస్తున్నారంట. మా బావోళ్ళ ఏ పుట్టెంటుకలైనా సరే, మా బావ పిల్లల ఏ పుట్టెంటుకలైనా సరే ఇక్కడనే తీసిరంట. మా బావ చిన్నగా ఉన్నప్పటి నుండి ఇక్కడికైతే వస్తున్నారంట. అంటే వాళ్ళు ఆనాటి నుండి ఇప్పటిదాకా ఆ దేవుణ్ణి అయితే ఎంత నమ్ముతారు, అంత మంచిగా జరిగింది వాళ్ళకైతే. గుండంలో స్నానాలు చేసిన తర్వాత ఇక నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇక నేను మా చిన్నులేమో వెనక నడుస్తున్నాం. మా అక్క, మా బావ, మా అమ్ములుగాడేమో ఇక ముందైతే నడుస్తున్నారు అనమాట. కొండెంగలు ఆ కొండపై పైన ఉన్నాయండి. కింద అస్సలకే లేవు కొండెంగలు. ఒక్కడు కూడా కనిపించలేదు కింద. వచ్చినాం, స్నానాలు చేసినాం. చెప్పబా మల్లికుదురులో మల్లన్న ఇటు చూసుకుంటే మల్లన్న స్నానాలు అయిపోయినాయి. ఇప్పుడు కింది పోయి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఉంది. కింద మెట్లుంటాయి. మెట్లు దిగాలంటే సుక్కలు కనిపిస్తాయి. వచ్చేటప్పుడు ఎట్లనో వచ్చినాం. ఇక పోయేటప్పుడు ఎట్లయితుందో తెలియదు. మెట్లు కనిపిస్తలేదు తక్కువ. మెట్లు కింద కిందికి అంతే అనిపిస్తుంది అక్క. స్నానం చేసి పోయేటప్పుడే స్నానం చేసి కిందికి ఎట్లా దిగుతానో అనుకున్నా కదా, కానీ మంచిగా దిగిన మెట్లయితే. మా అక్క వాళ్ళకంటే ఫాస్ట్గా నేనే దిగేసిన మెట్లయితే. మా చిన్నులుగాడేమో మస్తు వణుకుతుండు స్నానం చేసిన తర్వాత. వానికి ఆ లుంగి కూడా కట్టుకొని నడవడానికి రావట్లేదు. బాగా అనిపించింది వాడిని చూస్తే. కానీ కట్టుకోవాలి కదా, తప్పదు కదా. అయ్యా పట్టణ వేసుకుంటున్నారని కట్టుకున్నారనమాట కొత్త బట్టలు అయితే. మా బావకి లగేజ్ మొత్తం మా బావనే మోసిండు. మరి చిన్నగాడు వద్దా అయ్యా? మీ ముగ్గురే దిగుతారు ఇక అంతే. వాడేమో అందరు నిష్పెట్టేసి ముందుకు పోతా ఉన్నాడు, నడుచుకుంటూ పోతా ఉన్నాడు. ఇక మా అమ్ములు ఇక వీళ్ళే ఫోటోలు దిగుతారు. ఇక వాడిని అస్సలు పట్టించుకుంటలేరు. అయ్యా ఆఖరికి నేనే నడుచుకుంటూ పోతుంటే నేనే వీడియో తీస్తా చూడు. వాడు ఒక్కడే నడుచుకుంటూ పోతాడు మెల్లిగా. వాడైతే మస్తు పని చేసిండు వాడైతే. ఇక మేమైతే ఈ మెట్ల ద్వారా కిందికైతే వెళ్తున్నాం. అక్కడక్కడ దూరబంతలు అయితే వేసిరనమాట. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, మెట్లన్నీ ఆ వర్షానికి తడిసిపోతాయి కదా, స్లిప్ అవుతుంది వచ్చని అక్కడక్కడ దూరబంతలు అయితే వేసిర్రు మెట్ల పైన. వాటి పైన కాలేస్తే కొంచెం తడి అంతా పోతుంది కదా అన్నట్టు
అక్కడక్కడ సంచులను కూడా వేసిర్రు, మంచిగా అనిపించింది. ఇంకా అప్పట్లో సైడ్కు ఇట్లా కట్టిరు కదా సీకుల్లాగా, అప్పట్లో సీకులు కూడా లేవ్వంట, ఈ ప్రజెంట్గా వేసిర్రంట, అప్పట్లో లేవ్వంట అవి కూడా. అవి వేసుడు ప్లస్ పాయింట్ అసలుకి. అవి పట్టుకొని ఇట్లా మెట్ల పై నుండి నడుచుకుంటూనైతే వెళ్ళుడు కొంచెం తేలికగా అనిపించింది. మనం మెట్ల పై నుండి కింద చూస్తే కింద అట్లా కనిపిస్తుంది అనమాట. అలా పైన అక్కడ సైడ్కి గోపురం కనిపిస్తుంది కదా, మీకు చూపిస్తున్నాం. అక్కడనే మల్లన్న దేవుడైతే వెలిసిండంట. ఇక్కడ ఫోటో దిగుదామని అనుకుంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఏం పడట్లేదు అనేసి మళ్ళీ ఇటు మలిపిన. ఇటు కూడా కొండ కరెక్ట్గా పడతలేదు, ఇది దాకా ఉన్నది కానీ చేయితోటి తీసేసరికి మొత్తం ఇంకా బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా రాలేదు. సెల్ఫీ స్టిక్స్ ఉంటే బాగుండేది, అసలు సెల్ఫీ స్టిక్స్ మా దగ్గర లేవు కదా. ఇక అన్నట్టు చేయితోటే అడ్జస్ట్ అయినంత వీడియోని అయితే తీసుకున్నా. నేనేమో ఫోటో తీస్తున్నా అనుకోని మా అక్క వాళ్ళు అట్లనే నిల్చున్నారు. ఇక నడువురు అనమాట. మా బావ తాళి పెట్టాడు చూడేమో కానీ ఆ ఫోన్లు మాట్లాడే ఎక్కువైపోయింది. ఎన్ని ఫోన్లు అంటే అన్ని ఫోన్లు. ఆయన ఒక్కసారి కూడా రెస్ట్ కూడా ఫోన్లు మాట్లాడుతూనే ఉండు. ఇక మా చిన్నులుగాడేమో బట్టలు ఎండేస్తందుకైతే అడిగి పోయిండు. ఆడ కట్టెలని ఉన్నాయి కదా, అక్కడ ఎండేస్తే కొంచెం అన్ని ఎండుతాయి కదా అన్నట్టు ఆడ ఎండేస్తందుకైతే వాడైతే బట్టలన్నీ తీసుకెళ్ళిండు. ఇక బోనాలు గిన ఉండాలి కదా అన్నట్టు ఇక్కడనైతే మొత్తం క్లీన్ చేసేస్తుంది మా అక్క. ఇక మా చిన్నులుగానికేమో మస్తు ఆకలి అవుతుందంట. ఇక బనానాస్ అయితే ఇంటికా నుండే తీసుకొచ్చిండు వాడు. ఇక నేను వాడైతే ఇద్దరం మంచిగా తినేసినాం. ఇక మా అక్క వాళ్ళేమో బోనాలు వండుదాం అన్నట్టు అక్కడంతా క్లీన్ చేసేసిర్రు, మంచిగా పరదలు వేసేసినాం. ఇక సామాన్ అంతా ఆ పరదలనే పెట్టేసి ఇక బోనాలు అయితే వండుదాం అనుకుర్రు మా అక్క వాళ్ళు. ఈ వండుదామని మా అక్క సామాన్ అంతా తీసి కింద పెడుతుంది. మా బావనేమో నీళ్ళు తీసుకొద్దామని ట్యాంక్ యార్డ్కి అయితే వెళ్ళిండు. అంతా కష్టపడి క్లీన్ చేసేసి ఇక బోనాలు వండుదాం అన్న టైంకే ఫుల్ వాన పడ్డది. ఇక వాన పడేసరికి ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది. ఇక అందరం అక్కడికైతే వెళ్ళినాం. అక్కడ బోనాలను అయితే వండుదామని అక్కడ పొయ్యి అయితే అంటిస్తుంది మా అక్క. కానీ వర్షం పడుట్లా పొయ్యి అస్సలే అంటుకుంటలేదు. ఇక మా బావ మా అక్క ఇద్దరు తనలాడి ఇక మా అటు ఇటు చేసి పొయ్యి అయితే అంటించిర్రు. కానీ చాలా కష్టం అనిపించింది ఆ పొయ్యి వెలుగుడైతే. అటు ఇటు తనలాడి మా అక్క మా బావనైతే ఆ పొయ్యినైతే అంటించేసిర్రు. ఆ గాలికి అంటుకుంటుందో అంటుకోదో అని అనుకుర్రు, కానీ మంచిగానే అంటుకుంది. ఆ బోనాలన్నీ వండిన తర్వాత అన్నం కూడా ఈ అక్కడనే వండేద్దాం అన్నట్టు నన్నైతే బియ్యం దేపో అనగానే నేనైతే బియ్యం అయితే పోసుకొస్తున్నాను అనమాట. అన్ని పనులు నాకే చెప్పేస్తుర్రు. ఏదన్నా మర్చిపోయినారంటే కథం నన్నే పంపించేసిర్రు. ఎందుకంటే ఆడికి ఈడికి కొంచెం దూరం ఉంది కదా, మళ్ళీ వర్షం పడుతుంది. ఇక అన్నట్టు నేనే తీసుకొని వచ్చి ఇచ్చిన అనమాట. ఎన్ని పోసినావురా? 4 నిండా 4 అంటే కదా. ఇక అక్క వాళ్ళు ఏ మర్చిపోయినా నన్నే పంపిస్తురు. ఇక మస్తు సాలు తిరిగిన ఆడికిడికి వర్షంలోనైతే. ఇక అక్కడ ఇంకా కొందరు కూడా వచ్చిర్రు, వాళ్ళు కూడా చెట్టు కిందనే ఇక బోనాలను అయితే వండుతారు అనమాట. బోనాల కోసం అని బెల్లం అయితే తురుముతుంది అక్క. అయితే 2 బోనాలు కదా, ఒక బోనం అయితే బెల్లన్నం వండుతారు, ఇంకొక బోనం ఏమో పచ్చన్నం అయితే వండుతారంట. మా అక్క వాళ్ళేమో బోనాలు అయితే వేస్తుర్రు. మాకేమో ఆకలి అవుతుంది. ఇక అక్కడ టిఫిన్ సెంటర్స్ ఉంటే మేమైతే పూరి తెచ్చుకొని నేను మా చిన్నులు మామూలుగా అయితే తిన్నాం. ఇక మా అక్క వాళ్ళు అయితే తినలేదు. ఇక దర్శనం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఒక పొద్దు అయితే ఏడిచారనమాట. అప్పటిదాకా ఒక పొద్దుతోటే ఉన్నారు మా అక్క మా బావ. బోనాలను అయితే వండేసిన తర్వాత ఇక ఆటో దగ్గరికి వచ్చేసి బోనాలను అయితే పూజిచ్చేస్తారు అక్క వాళ్ళు. ఈ ఇద్దరు అక్కలు కలిసి మంచిగా బోనాలను అయితే పూజిచ్చేసిర్రు. ఇక మేమేమో వాళ్ళు ఇదిదే అదిదే అని చెప్తారు కదా, అవన్నీ తెచ్చుకుంటూ కూర్చున్నాం మేమైతే. ఇక వాళ్ళు కూర్చొని మాకే చెప్తుర్రు అన్ని పనులు అయితే. ఇక గట్లే ఉంటుంది కదా ఏడనైనా. స్నానం చేసి వచ్చినాక కనీసం జడ కూడా వేసుకోలేదండి, ఎందుకంటే అక్కడ వర్షం పడుట్లా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక మాకు ఇక తొందరగా బోనాలు అయితే వండేసుకోవాలి ఫస్ట్ ఇక అన్నట్టు. మళ్ళీ వర్షం ఎక్కువైతే బోనాలు వండి కష్టం అవుతుంది కదా అని ఫస్ట్ అయితే బోనాలు అయితే వండేసుకుందాం అన్నట్టు బోనాలు అయితే వండేసింది మా అక్క. ఇక మాకైతే ఏం రెడీగా బుద్ధి కాలేదు. ఇక ఇద్దరు అక్కలు బోనాలు అయితే ఊదిత్తుర్రు, నేనైతే ఇక పూలనైతే అల్లుతున్నానండి. ఇక పూలు ఇక బోనాలు కట్టాలి కదా, అందుకే ఇక 2 బోనాలకు నేనే ఇక పూలనైతే అల్లేస్తున్నా. ఇక మా అమ్ములుగాడేమో మంచిగా కూర్చొని చూస్తూ ఉన్నాడు. వీడియో తీసింది మాత్రం మా చిన్నులుగాడే. బోనాలు అయ్యేంత వరకు వర్షం అయితే పడ్డది. ఇక బోనాలంతా వండుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్షం కొంచెం వెలిసినట్టు అనిపించింది. ఇక వెలిసింది కదా అనేసి మేమంటే మళ్ళీ ఆటో దగ్గరికి వచ్చి పరదగిన అవన్నీ వేసేసుకొని బోనాలను అయితే పూజిచ్చేస్తుంది అక్క. అక్కడ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నిమ్మలంగా అయితే జడనైతే వేసుకుంటున్నాం. ఇక మా అక్కనేమో బోనాలను అయితే పూజిచ్చేసింది కదా.
ఈ అక్కడ చెట్టు కన్నీ పెడతారంట వీళ్ళు బోనాలను అయితే. అక్కడ యూసుడు అయితే ఫస్ట్ టైం నేనైతే అక్కడ బోనాలు రెడీ అయిపోయిన తర్వాత చెట్టు దగ్గర పెట్టారు కదా, అక్కడనే మామిడి కొమ్మలు వేప కొమ్మలు అయితే పెట్టేసి నూనె గిన్నె పోసేసి దీపాలను అయితే వెలిగించేసింది. మా వేప కొమ్మలు పెట్టేసిన అంతా ప్రిపేర్ చేసేస్తారు. ఇలా ప్రిపేర్ చేసేసిన తర్వాత పటం అయితే వేసుకుంటారు కదా, ఆ పటం వేసేసుకున్న తర్వాత ఒక్కోళ్ళు ఈ బోనాల దగ్గరికి అయితే వచ్చి ఈ బోనాలను అయితే దేవునికి సమర్పిస్తారంట. ఇక్కడనే సమర్పిస్తారంట. నాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఎన్ని పట్నాల కాడ గుర్తుండో మరి రాక అయితే ఎప్పుడో పోయిండు మీరు రాక ముందుకున్నాడు పట్నాల కాడ. కావాలా గుళ్ళే కావాలి కానీ దిగుళ్ళు ఫోటోలు బోనాల కాడ.
రెండు 3 4 మంచిగా మొక్కు అదే 5 ఫస్ట్ వేసినారా ఏమో సరిత నామదేశ్యం అర్థమైంది కానీ నీ పేరు చెప్పాలి. నిక్షిత నామదేశ్యం, నరేష్ నామదేశ్యం, ఉపేంద్ర నామదేశ్యం, రాకేష్ నామదేశ్యం. ఫోన్ బోనాలను దేవునికి సమర్పించిన తర్వాత దర్శనం చేసుకుంటామని మళ్ళా పైకి అయితే వచ్చేసినాం అనమాట. దర్శనం చేసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ని అయితే తీసేసుకొని మళ్ళీ కిందికి అయితే వచ్చేసినాం అనమాట. కిందికి వచ్చేసిన తర్వాత నంది అయితే ఉన్నది కదా అండి, ఆ నంది కాడ కూడా ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి మళ్ళా అక్కడ వీర హనుమాన్ గుడి ఉన్నాడండి, అక్కడ కూడా దండం అయితే పెట్టేసుకున్నాం. హనుమాన్ గుడికి డోర్లు అయితే క్లోజ్ చేసేసినాయి, ఇక బయట నుండే దండం అయితే పెట్టేసుకున్నాం. పటాలు వేసేది ఇక్కడనే చాలా మంది వచ్చిర్రండి. ఇంకా మేము పోయింది బుధవారం కాబట్టి కొంచెం తక్కువనే ఉన్నారంట. ఆదివారం అయితే చాలా మంది ఉంటారంట. దర్శనం అంతా అయిపోయిన తర్వాత మా అక్క నేను అందరం నడుచుకుంటూనైతే ఇక ఆటో దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఇక తినేసి కొంచెం షాపింగ్ అయితే చేసేసుకొని ఇంటికైతే వచ్చేస్తాం. మేము ఉండే ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట. మా అక్క ఏమేమి కర్రీస్ వండిందో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. అయితే కొన్ని ఇంటికాన్ని వండుకొచ్చిందండి, కేవలం అన్నం మాత్రమే ఇక్కడనే వండేసినాం. పప్పు, పచ్చి పులుసు, టమాటా పచ్చడి, వైట్ రైస్, మళ్ళా బోనాలు అయితే వండుతారు కదా, ఒక బెల్లం అన్నం, పచ్చన్నం, ఇవి
ఇవి వేసుకొని అయితే మంచిగా తినేసినాం. మా అక్క ఏ కూరలు తక్కువ పడొద్దని అన్నీ ఎక్కువ ఎక్కువ పెట్టుకొచ్చిందండి. ఎందుకంటే తక్కువ పడితే మళ్ళీ మనం ఏం చేయలేం కదా, ఎక్కువైనా కూడా ఏం కాదు కానీ తక్కువ కావద్దని అన్నీ ఎక్కువ ఎక్కువ పెట్టుకొచ్చింది మా అక్కనైతే. అక్కడ కూర్చొని తింటుంటే చెట్ల కిందకి పోయి తిన్నట్టు అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ వీడియోస్ తీసేసరికి నా సెల్లులో ఛార్జింగ్ అయిపోయింది. తినేసి కొంచెం షాపింగ్ చేసేసుకొని ఇక మళ్ళీ ఆటో ఎక్కేసి ఇవన్నీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసారు. నేనైతే ఇక బస్సులకైతే మా ఇంటికైతే వచ్చేసిన అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.